మనతో పాటు నల్గొండ రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. సైదులు చెప్పండి, జాతీయ రహదారిపై అండర్ పాస్ల నిర్మాణం ఎక్కడి వరకు వచ్చింది? ఈ నిర్మాణాల వల్ల నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యలను క్లియర్ చేయడానికి హైవే అథారిటీ అధికారులు, స్థానిక పోలీసులు తీసుకుంటున్న చర్యలేంటి? గుడ్ మార్నింగ్ లక్ష్మి. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి ఏదైతుందో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ప్రజలకు తీవ్రని కష్టాలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా 230 కిలోమీటర్ల మేర, అంటే హైదరాబాద్ విజయవాడ రహదారి తెలుగు రెండు రాష్ట్రాలను కలిపేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇది దాదాపుగా 230 కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పలు చోట్ల అండర్ పాస్ నిర్మాణాలు కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, ఈ నిర్మాణ పనులు చేపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తంగా ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నెలలు గడుస్తున్నా కానీ ఇప్పటికే ఎక్కడేసిన గొంగడి అక్కడ అన్న చందంగా రోడ్డు విస్తరణ పనులు, నిర్మాణ పనులు ఏదైతున్నాయో ఈ పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో చుట్టూ రోడ్డు విస్తరణ పనులు జాప్యం జరుగుతుందని ప్రజలు, అదేవిధంగా వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా ఇప్పటికే ఒకవైపు ప్రమాదాల నివారణ కోసం అండర్ పాస్ నిర్మాణాలు ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, పోలీసులు చెప్తా ఉన్నారు. కానీ పనుల్లో మాత్రం పూర్తిగా జాప్యం జరుగుతుందంటూ వాహనదారులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్నటువంటి ఏదైతే హైవే ఉందో ఈ హైవేకు సంబంధించి కూడా 60 అండర్ పాస్ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. మొత్తంగా 10 ఫ్లైఓవర్లు మొత్తంగా చేపడుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే స్కూళ్ళు మరో వారం రోజుల్లో స్కూళ్ళు ప్రారంభం కానున్న నేపథ్యంలో కూడా పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పూర్తిగా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రోడ్డు పనుల విస్తరణ నేపథ్యంలో కూడా ఉన్నటువంటి రహదారులని పూర్తిగా కొల్లగొట్టడంతో దూరంగా అవుతుందనే నేపథ్యంలో కూడా ఇప్పటికే పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఒక పక్క చిరు వ్యాపారస్తులు కూడా ఆయా అండర్ పాస్ నిర్మాణాల దగ్గర కూడా ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు కూడా పూర్తిగా కూడా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యం అయితే వెరీ స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రమాదాల నివారణ ఒక భాగం అయితే, రోడ్లని ఏదైతే అభివృద్ధి పేర కొల్లగొట్టి పూర్తిగా జాప్యం చేస్తున్నారు. ఏదైతే ప్రజాధనాన్ని మొత్తం పూర్తిగా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే మనం చూడొచ్చు. మొత్తంగా పనుల నేపథ్యంలో ఒక పక్క త్రవ్వకాలు, మరో పక్క వాహనాల మళ్లింపుకు సంబంధించి కొన్ని కిలోమీటర్ల మేర డిస్టెన్స్ ఏర్పడుతుందని ప్రజలు, వాహనదారులు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. లక్ష్మి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.